సత్యనారాయణ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? సత్యనారాయణ గారు. అమ్మా, ఉమ్, అర్థమైంది మీరు చెప్పిందంతానే. ఉమ్. మాట్లాడేది ఏమి లేదు. నాయుడు గారు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? భార్గవి గారు మీరు మాట్లాడండి. భార్గవి గారు కాదు, ఇంకా ఎవరు, ఇంకొక ఆవిడ. ఉమ్, ఇంకో ఆవిడ వస్తూ ఉంటారు, ఆవిడ భాగ్యం గారు. ఇప్పుడు రాలేదా? ఉమ్. అర్థమైందమ్మా. ఓకే. ఉమ్. అందరికి ఇంకేమీ డౌట్స్ లేవా? ఓకే. అమ్మా, అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని అంటే ఆలోచించకుండా దాన్ని చూడమంటున్నారు కదా. గత అలా చూసినప్పుడు జ్ఞాపకాలతోటే కూడా ఉంటుంది ఆలోచన అంటే. ప్రాబ్లం అవునమ్మా, చూడాలంటే గత మనస్సుతో జ్ఞాపకాలతో కాకుండా. ఆ, చెప్పండి. ఇప్పుడు ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి కూడా అలా అలా మరి ఎలా అవుతుందమ్మా అది? అదే అంటున్నారు కదా, ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం పరిష్కారమే చూస్తున్నాం. పరిష్కారం అన్నదే మనం ఆలోచిస్తాం ముఖ్యంగా. కానీ ప్రాబ్లం అవగాహన చేసుకుంటే గానీ పరిష్కారం రాదు. సమస్యని సమగ్రంగా అవగాహన చేసుకోవాలి, చాయిస్లెస్ అవేర్నెస్ తో. అర్థమైందా? వినపడుతుంది. ఉమ్. వినబడుతుందమ్మా. ఉన్న అంటే అనుకోండి, అవుతున్నది బాగా. హలో, చెప్పండి. ఆ సమస్య పుడుతుంది కదా, ఆ సమస్య బయటికి రావాలనే ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన అనేది కామన్ గా అందరికీ తడుతూ ఉంటది కదా. అంటే ఆ దాని నుంచి ఎలాగా బయటికి రావాలి అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటది కదమ్మా. మీకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, సమస్య ఎప్పుడు గత జ్ఞాపకాలతోటే ఉంటుంది మనస్సు అంతా. పైనున్న మనస్సైనా డీపర్ అవునమ్మా. మనస్సైనా గత జ్ఞాపకాలతో పరిష్కరించుతున్నాం. పరిష్కారమే చూస్తాం గాని ఉమ్. సమస్యను అవగాహన చేసుకుంటే గాని అందులోంచి బయటికి రాలేం. మనం ఇచ్చిన సొల్యూషన్లన్నీ ఏదో తాత్కాలికమే. అందుకని మనస్సు నిశ్చలమై ఆ ఎరుకతో దాన్ని అవగాహన చేసుకున్నప్పుడే పూర్తిగా బయటపడగలం. అర్థమైందా? అంతే అమ్మా, అక్కడ నేను అనేవాడు లేకుండా ఉండాలి. మనసు లేకపోతే నేను లేదు. మనసు తయారు చేసింది. అవునమ్మా, ఎలా చూడమంటున్నారు? ఎప్పుడైతే సమస్య అవగాహన అవుతుందో అప్పుడే అందులోంచి బయటపడగలం. మనం దాన్ని అవగాహన చేసుకోకుండా దానికి ఆన్సర్ల వెనకాల వెతుకుతాం, పారిపోతూ ఉంటాం. దానివల్లే దాన్ని కవర్ చేసేస్తున్నాం, అది అక్కడే ఉంటుంది. ఉపశమనాల కోసం పరిగెడుతుంటాం. ఒక వ్యాధి వచ్చినప్పుడు ఉపశమనాలని కాదు, ఉపశమనాల కోసం పరిష్కారాల పరిగెడతాం. కోసం పరిగెడతాం. పరిష్కారం తాత్కాలిక ఉపశమనం ఇచ్చినట్టుగా భావిస్తాం, కానీ సమస్య అక్కడే ఉంది. అవునమ్మా, అవును. అది ముసలం అయిపోయింది, అది కదలట్లేదు. ఉమ్. భాగ్యం గారు. భాగ్యం గారు మాట్లాడండి, మీకు ఏమైనా అర్థమైందా లేదా? ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ కోసమే కదా. అన్మ్యూట్ చేసి ఒక్కసారి మాట్లాడండి. ఓకే, అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను.